హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. నేనైతే మీకు ఒక ఫారెస్ట్లో ఒక గుడిని అయితే చూపించడానికి వెళ్తున్నామండి. ఇది మన హైదరాబాద్ నుంచి అయితే 40 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. ఇది వెళ్ళి గుమ్మదల నుంచి గుమ్మదల ఊరు ఒకటి మీకు అయితే ఎంటర్ అవుతుంది. తర్వాత మొత్తం ఫారెస్టే ఉంటుందండి. ఈ ఫారెస్ట్లోంచి వెళ్తూ ఉంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఆ వ్యూ చూశారు కదండి. ఇటు చూసిన చెట్లు, ఇటు చూసిన చెట్లే అండి. మధ్యలోంచి రోడ్డు ఉంటుంది. మినిమం ఒక 10 km అయితే ఉంటుంది. అలాగా మీకు ఇప్పుడైతే ఒక మేడలమ్మ తల్లి గుడి అని చూపించడానికి వెళ్తున్నాము. మీకు ఫ్రెండ్స్తో రావాలనుకుంటే వచ్చి ఇక్కడైతే బాగా అంటే మంచిగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడైతే బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చండి. అంటే మీరు చెట్లని, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సిటీలో తిరిగే వాళ్ళకైతే. ఎందుకంటే సిటీలో ఎప్పుడు పొల్యూషన్ గాలి, అంటే సిటీకి అలవాటు పడిపోయి ఉన్నోళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మీకైతే చాలా బాగా అనిపించింది. మీకు నచ్చుతుందండి. గుడి కూడా చూపిస్తాను నేను. ఈ కోతులు ఉంటాయి ఇక్కడ మొత్తము. చిన్నపిల్లలు అయితే చాలా సంతోషపడతారండి. ఆ కోతులు చూసారా? కోతులు ఉంటాయి. ఇంకా మీకైతే చెట్లు ఇవన్నీ అయితే మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతాయి. ఈ ప్రకృతి అయితే మీకు చాలా చూపిస్తుందండి. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే చాలా బాగుంటుంది. మీకైతే చాలా నచ్చుతుంది. ఈ గుడికి అయితే రావచ్చు మీరు. ఆ గుడికాడ అక్కడ మీరు ఉండొచ్చండి. అక్కడ ఉన్న మనకి బాగుంటుంది. ఈ మొత్తం గుడికి రోడ్కి 100 మీటర్స్ లోపల ఉంటుందండి. గుడి 100-200 మీటర్స్ లోపలే ఉంటుంది. అక్కడైతే బాగుంటుందండి. షెడ్లు కూడా ఉంటాయి. బర్త్డేలు కూడా చేసుకుంటారు. మీకు ఆ గుడిని అయితే చూపిస్తాను నేను. చూడండి. ఇలా వ్యూ అయితే బాగుంటుందండి. ఇప్పుడు వర్షాకాలం కదా. వర్షాకాలం అయితే చాలా అడవి అయితే చాలా పెరిగిపోయిందండి. చూడండి. నేను మీ శివ మీకైతే చూపిస్తాను. గుడిని అయితే చూపిస్తాను. ఫస్ట్ ఎంట్రన్స్ కమాండ్ అయితే చూపిస్తానండి. ఇదైతే ఎంట్రన్స్ కమాన్ అండి. దీని లోపలికి వెళ్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీకు అంతా ఫారెస్ట్ అండి. మొత్తం చాలా బాగుంటుంది గుడి. ఎక్కినాడని చూపిస్తాను. కొంచెం ముందుకు రాగానే అయితే మాత్రం మీకు ఒకటి అంటే ఇప్పుడు ఒక శివలింగం ఉంటుందండి. ఇక్కడ శివలింగం అప్పట్లోనే వెలిసింది అంటారు. అంటే శివలింగం అనేది నేను చూపిస్తాను. ఇదేనండి ఫారెస్ట్ మొత్తం లోపలైతే వేరే లెవెల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్? ఫారెస్ట్ అయితే గుబురుగా ఎలా ఉందో చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వేరే లెవెల్ లొకేషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చాలా మీకు అయితే మాత్రం మీకైతే వేరే లెవెల్ ఉంటుంది. వచ్చామైతే మీరైతే ఇక్కడికి వస్తే మీరే కంపల్సరీ 100% మీరైతే సంతోషపడి వెళ్తారండి. అంతా బాగుంటుంది. ఫారెస్ట్ రావచ్చు. గుడి ఎవరు ఏమనరు. మంచిగా ఉంటుందండి. బాగుంటుంది. అంటే ఫారెస్ట్లోకి వెళ్తే కొంచెం నిబంధనలు ఉంటాయి కదా. ఇక్కడ ఉండదండి. ఆ గుడి కాడికి వచ్చి ఒక 200-500 మీటర్స్ వరకు లోపలికి వెళ్ళొచ్చు. మీకైతే బాగుంటుంది. చూడండి. శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాను. మనకు ఫస్ట్ అయితే నంది ఉంటుంది. నంది ఇప్పుడేనండి అవన్నీ చూపిస్తున్నారు. అవన్నీ కడుతున్నారు. షెడ్ వేశారు. శ్రీ మల్లన్న స్వామి అని ఉంది. లోపల చూస్తే శివలింగం అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మంచి మహిమగల శివలింగం అండి. ఒకసారి వచ్చి కోరుకుంటే మీకు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది 100%. ఎందుకంటే జరుగుతుందని చెప్పలేము, జరగవచ్చు. ఎందుకంటే చాలా మహిమగల శివలింగం అని నాకు వేరే వాళ్ళు చెప్పారు. అందుకే మీకైతే వీడియో తీసి పెడుతున్నాను. నేనైతే వీడియో తీశాను. నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కదండి. అప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు మనం. చూసారండి. అసలు వేరే లెవెల్ అయితే ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూసారా? అడవి మొత్తం పెద్ద అడవి అండి. ఇది గుబురుగా ఉంటుంది. అప్పుడప్పుడు జింకలు కూడా కనిపిస్తాయి. జింకలు, అడవి పందులు అయితే ఎక్కువ ఉంటాయండి. అడవి పందులు అయితే వేరే లెవెల్ ఉంటాయి. నెమళ్ళు అయితే కనిపించవండి. మరి ఏమో ఎందుకో కనిపించవు. నెమలు కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇక చూడండి. శివలింగం అండి ఇది. ఈ మహిమగల శివలింగము. చాలా మహిమగల శివలింగం అంట. నేను విన్నానండి. ఈ శివలింగాన్ని దర్శించుకొని వచ్చి మీకు ఏమైనా కష్టాల నుంచే పోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు వ్యూ కోసం రావాలనుకుంటే రావచ్చండి. ఇది మన నల్లవల్లి మేడలమ్మ తల్లి అంటే మీకు చెప్తారండి. గుమ్మడిదలు వచ్చి అడిగినా మీరు ఎవరైనా మేడలమ్మ తల్లి అంటే చెప్తారండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి. మల్లన్న స్వామి శ్రీ మేడలమ్మ శ్రీ మల్లన్న అని ఉందండి. ఇక్కడ కట్అవుట్ చాలా బాగుంది. చూడండి. ఇక్కడైతే ఇదైతే మొత్తం ఇప్పుడే వేసారండి. ఫినిషింగ్ ఈ కొత్తగా వేసారండి. నడండి ఇంకా ముందుకు వెళ్దాము. చూపిస్తూనే ఉంటాను. ఇది గుడి సరౌండింగ్స్ అండి. అసలు మొక్కలతో అయితే చాలా బాగా పెట్టారు. చాలా బాగుంటుంది. గుడి కొంచెం చిన్నగా అనిపిస్తున్నా కూడా మీకు ఫారెస్ట్లో ఉంటుంది.
ఇలాంటి గుడులు రేర్గా అయితే మనకు కనిపిస్తాయి. గుడులు చాలా చోట్ల ఉంటాయి, కానీ ఇదైతే కొంచెం ఫారెస్ట్గా ఆనుకుని ఉంటుంది లోపలికి. ఇక్కడ చూడండి, మొత్తం మీరు లోపలికి వస్తే వేరే లెవెల్ వ్యూ అయితే, వ్యూకి మీరు మైమర్చిపోతారండి. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వ్యూని కూడా మీకు చూపిస్తాను చూడండి. నా వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్. లెంత్ పెద్దగా అయిపోద్ది కాబట్టి ఈ గుడి వరకు అయితే చూపిస్తాను. మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే ఆ వీడియో కూడా పెడతాను. వ్యూ అయితే చాలా అదృష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీకైతే చాలా నచ్చుతుంది. నాకు ఈ గుడిని అయితే చూడండి. గుడి గల ఈ మేడలమ్మ తల్లి అనేది చాలా మహిమ గల తల్లి అండి. మీకు మొత్తం సరౌండింగ్స్ మొత్తం చూపిస్తాను. ఆ చుట్టూ రౌండ్గా పిల్లలు వస్తే, పిల్లలతో పాటు వస్తే ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫుల్ కోతులు అవి ఉంటాయండి. కోతులు చూసి సంతోషపడతారు. మనం పార్కుల్లో గట్రా డైరెక్ట్ అవి బోన్లో పెట్టి ఉంటాయండి. ఇక్కడ అయితే ఫారెస్ట్ కదా, మొత్తం ఉంటాయి. చిన్న కుక్క పిల్ల ఒకటి వస్తుంది చూడండి. ఫుల్ మీకైతే చాలా బాగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది. నాకు తెలిసి అయితే చాలా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే మొత్తం అడవి అనేది, మనం ఎక్కువ చెట్లు అవన్నీ మనం చూస్తే మనకైతే ఆటోమేటిక్గా మైండ్ అనేది మారిపోతుంది. చాలా వ్యూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం చూడండి, ఈ అక్కడి నుంచి చూస్తే వేరే ప్రపంచంలోకి అయితే అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. మీకైతే వేరే లెవెల్ అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అక్కడ షెడ్లు కనిపిస్తుంది కదండి, అక్కడ షెడ్యూల్లో బర్త్డే పార్టీలు కూడా చేస్తారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, ఈ గుడికాడికి వచ్చి చూడండి. నేను చెప్పింది కాకుండా మీకే నచ్చుతుంది 100%. చాలా బాగుంటుందండి వ్యూ. అక్కడైతే షెడ్లు వేపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, కొంచెం ఫారెస్ట్ కదా, ఇప్పుడిప్పుడే అవుతుందండి. ఫారెస్ట్కి ఒక 100-200 మీటర్స్ లోపలికే ఉంటుందండి ఈ గుడి. ఈ గుడికి ఎందుకు చూపిస్తున్నానండి, ఈ గుడి కొంచెం మహిమగల గుడి అండి. మీరు చూసి ఏదన్నా అనుకుంటే కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గుడి నాకు పెద్దలు చెప్పారు, ఇలా చాలా మహిమగల గుడి అని. అందుగురించి నేను మీకు కూడా నా సబ్స్క్రైబర్స్కి చూపించాలనుకుంటున్నాను. మీకు కూడా మంచి జరగాలి. ప్లస్ ఏంటంటే ఇక్కడికి వస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. వ్యూ కోసమే వ్యూ కోసం ఈ గుడిని చూపించాలని నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నాగదేవత ఉంది. లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళే ముందు ఇటు వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ శ్రీ మేడలమ్మ తల్లి దేవాలయం, గ్రామం నల్లవల్లి, మండలం గుమ్మదల, సంగారెడ్డి అని ఉందండి. చూడండి, లోపలికైతే వెళ్తున్నాము. ఆ వ్యూ అయితే మొత్తము ఇటు సైడ్ మొత్తము చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అమ్మ మెరిసిపోతుంది లోపల, దగ మెరిసిపోతుంది. చాలా బాగుంటుంది చూడండి. ఈ అమ్మవారిని మనం డైరెక్ట్ అయితే దర్శించుకోవడానికి చాలా లాంగ్ నుంచి వస్తారు, చాలా మంది వస్తారండి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీకు ఈ అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యూ అయితే మీకు నచ్చుతుంది. అమ్మవారిని దర్శించుకుని వెళ్ళండి, మీకు తర్వాత మంచిగా మీరు సంతోషంగా అయితే కూడా ఉంటారు. అదే నా ఒపీనియన్. పెద్దలు కూడా చెప్పారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే బాగుంటుంది. ఇక్కడ వెలిసిన అమ్మవారు, మేడలమ్మ తల్లి వెలిసిన అమ్మవారు అయితే చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. మంచి తల్లి, వెరీ పవర్ఫుల్. మీకైతే ఒకసారి చూసుకుని మనుషులు ఏదన్నా అనుకోండి. ఇక్కడైతే జాతర జరుగుతుంది, బర్త్డే పార్టీలు అయితే చేసుకుంటారు. ఇక్కడ అన్నీ అండి. ఈ గుడికాయలు అయితే నాన్ వెజ్ కూడా తింటారు. మంచిగా మీకు ప్రశాంతంగా అయితే ఉంటుంది. మేడలమ్మ తల్లి కాడ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీకు వచ్చి చూడండి. ఈ టెంపుల్ సరౌండింగ్స్ అయితే మీకు మైమర్చిపోతారు. చూడండి ఫ్రెండ్స్, నేను మీ శివ, తెలుగు యూట్యూబర్.